ధరణి పోర్టల్ స్కామ్స్, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్లు, ఫార్ములా ఈ కేసులు, ఒక రూలు రైము లేకుండా ఆఖరికి కుప్పగోలుతున్న కాళేశ్వరాన్ని కూడా ఒక బహుళార్థ ప్రాజెక్ట్ అయిన పోలవరం మించిన ఖర్చులు, బహుళార్థ ప్రాజెక్ట్స్ కూడా ఇంత ఖర్చు అవ్వలేదు. ఇలాంటివన్నీ బయటకి నిగ్గు తేల్చి జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసి 3 ట్రిలియన్ ఎకానమీ వైపు మగ్గు చూపిస్తున్న రేవంత్ కేవలం ఓన్లీ ఆర్థిక గ్రోత్, ఓన్లీ ఎకనామికల్ గ్రోత్ మీద ఫోకస్ చేయకుండా ఈరోజు చట్టం న్యాయం సమాంతరంగా వెళ్తుందని ప్రూవ్ చేశారు. ఎవరైనా ఒకటే. ఇప్పుడు కలిగే భయం ఎవరికి దీనివల్ల? బీఆర్ఎస్. అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా భయం అవుతుంది. బాల్కా సుమన్ వాగిన వాగుడికి వాళ్ళెవరు కనీసం ఖండన కూడా రాలేదు. అస్సలు ఎవరన్నా ఒక సిన్సియర్ పార్టీ అయితే సస్పెండ్ చేయాలి ముందు. మిలిటెంట్ యాక్టివిటీస్ ఏంటయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. సస్పెన్షన్ లేదు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్న సో కాల్డ్ బండి సంజయ్ని మినిస్టర్ నుంచి కూడా తొలగించలేదు. వాళ్ళ కొడుకు ఇక్కడ జైల్లోనే ఉన్నాడు, కేసులో ఇంటర్ఫియర్ అవుతాడేమో, లా అండ్ ఆర్డర్ ఇలా కంట్రోల్లో ఉంటుంది, కనీసం బాధ్యతంగా మన బాధ్యత తీసుకుని అతను తొలగించాలనే విషయంలో కూడా తొలగించలేదు, అలాగే ఉంచారు. రేవంత్ రెడ్డి మాత్రం తన డ్యూటీ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.